వెల్కమ్ టు జాబ్ అలర్ట్స్. ఈరోజు ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో విడుదల కాబోతున్న గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో 670 ఉద్యోగాలు ఉంటాయని, ఇవన్నీ ఒకే కేటగిరీ అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే కేటగిరీలో ఉంటాయని ప్రభుత్వం చూచాయిగా తెలిపింది. ఈ పోస్టులకి ఆగస్టులో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. నోటిఫికేషన్ చూసినట్లయితే ఆగస్టులో నోటిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామ్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఉంటుంది. ప్రభుత్వం ఆగస్టులో నోటిఫికేషన్ రిలీజ్ చేసి 3-4 నెలల్లో ఈ ఉద్యోగ భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ గ్రూప్ 4 ఉద్యోగాలకి అర్హతలు చూసినట్లయితే డిగ్రీలో కంప్యూటర్స్ ఒక గ్రూపుగా ఉన్న వాళ్ళందరూ అర్హులే. అంటే బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, ఇంజనీరింగ్లో బీఈ, బీటెక్, ఐటీ, సిఎస్ఈ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ ఈ ఎగ్జామ్కి అర్హులు. ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అర్హులు. లేదా ఏదైనా డిగ్రీ చేసుండి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అర్హులు. ఇక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన సంస్థ నుంచి జారీ చేయబడిన కంప్యూటర్ సర్టిఫికేట్ అని అర్థం. వయసు విషయానికి వస్తే సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు అభ్యర్థులందరూ దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు 5 years వయసులో సడలింపు కల్పిస్తారు. గత 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఒకవేళ ప్రభుత్వం వయస్సుని పొడిగిస్తే 18 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులకి 5 years వయసులో సడలింపు ఇస్తారు. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పే స్కేల్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో 16,400 బేసిక్ పే ఉండొచ్చు. అన్ని ఎలివెన్సెస్ అంటే హెచ్ఆర్ఏ, డిఏ, ఐఆర్ అన్ని ఎలివెన్సెస్లు కలిపి మీకు నెలకి సుమారు 25,000 రావచ్చు. త్వరలో కొత్త పిఆర్సీ ప్రభుత్వం ప్రకటించబోతుంది. ఈ కొత్త పిఆర్సీ మేరకు ఈ గ్రూప్ 4 అభ్యర్థులకు నెలకి సుమారుగా 35,000 వరకు శాలరీ ఉండవచ్చని అంచనా. పరీక్షా విధానం చూసినట్లయితే గతంలో ఈ గ్రూప్ 4 పరీక్షలకు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈసారి నోటిఫికేషన్లో ఒకే ఒక పరీక్ష ద్వారా భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే మెయిన్స్, ఫిలిమ్స్ అని 2 విధాలుగా ఉండదు, ఒకే పరీక్ష ఉంటుంది. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకి డైరెక్ట్గా పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూలు, ఎటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్ ఇంకేమీ ఉండవు. ఇందులో ఎగ్జామినేషన్ 300 మార్కులకు ఉంటుందా లేదా 150 మార్కులకు ఉంటుందా అనేది మనం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుస్తుంది. అంటే గతంలో మెయిన్స్ ఎగ్జామ్స్కి పేపర్ 1, పేపర్ 2 అని ఇచ్చి 300 మార్కులకి అని చెప్పారు. అలా నిర్వహిస్తారా లేదా స్క్రీన్ టెస్ట్లో ఉన్నట్టు 150 మార్కులకి నిర్వహిస్తారా అనే సంగతి మనకి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సిలబస్ చూసినట్లయితే పేపర్ 1, పేపర్ 2 అని 2 విభాగాలుగా ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2లో ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటాయి. ఈ సిలబస్ మొత్తం తెలుగులో ఒక్కసారి చూద్దాం. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1లో సిలబస్ మొత్తం 12 పార్ట్లుగా ఉంది. ఫస్ట్, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు. ఈ మధ్యకాలంలో జాతీయంగా అంతర్జాతీయంగా ఏమన్నా ప్రాధాన్యం కలిగిన సంఘటనలు చూసుకోవాలి. సెకండ్ పార్ట్, అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు అంటే కరెంట్ అఫైర్స్. జనవరి 2021 నుంచి కరెంట్ అఫైర్ చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం. థర్డ్ పాయింట్, సామాన్య శాస్త్రం. దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రం వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి. ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఫోర్త్ పార్ట్, భారత జాతీయోద్యమానికి
ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర అంటే ఇండియన్ హిస్టరీ మొత్తం చూసుకోవాలి. 5th పాయింట్, భారత రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన, రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు మరియు గవర్నెన్స్ కార్యక్రమాలు అంటే ఇండియన్ పాలిటీ మొత్తం చూసుకోవాలి. 6th పాయింట్, స్వాతంత్ర్యం తర్వాత భారత ఆర్థిక అభివృద్ధి, ఇండియన్ ఎకనామిక్స్ చూసుకోవాలి. 7th పాయింట్, ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యతనిస్తూ భారత భౌగోళిక స్వరూపం, ఇండియన్ జాగ్రఫీ చూసుకోవాలి. ఏపీ గమనిస్తూ ఇండియన్ జాగ్రఫీ చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, GISతో విపత్తుల అంచనా. విపత్తుల నిర్వహణ అనేది కొత్తగా చేర్చిన అంశం. దీని మీద పూర్తి దృష్టి కేంద్రీకరించాలి. సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్ పాయింట్, తార్కిక విశ్లేషణ సామర్థ్యం, దత్తాంశ విశదీకరణ అంటే ఇది మెంటల్ ఎబిలిటీలోకి వస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది. దత్తాంశ విశ్లేషణ కూడా 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, ప్రాథమిక డేటా విశ్లేషణ మరియు విశదీకరణ. లాస్ట్ పాయింట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మరియు విభజన కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు. ఇవన్నీ పేపర్ 1లో టాపిక్స్. మొత్తం 12 టాపిక్స్ ఉంటాయి. ఈ 12 టాపిక్స్ బాగా చూసుకోవాలి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకనామిక్స్తో పాటు కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా చూసుకొని ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కూడా చూసుకొని ఉండాలి. పేపర్ 2 చూసినట్లయితే ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్ సిలబస్ చూసినట్లయితే ఇందులో 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. నెంబర్ 1 కాంప్రహెన్షన్, నెంబర్ 2 యూసేజ్ అండ్ ఇడియమ్స్, నెంబర్ 3 వొకాబులరీ అండ్ పంక్చుయేషన్, నెంబర్ 4 లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, నెంబర్ 5 గ్రామర్. ఇవి ఇంగ్లీష్లో టాపిక్స్. తెలుగు విషయం కూడా 5 టాపిక్స్ ఉన్నాయి. నెంబర్ 1 నానార్థాలు, తెలుగు పదజాలం, నెంబర్ 2 తెలుగు వ్యాకరణం, నెంబర్ 3 తెలుగు నుండి ఇంగ్లీష్కి అర్థాలు, నెంబర్ 4 ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అర్థాలు, నెంబర్ 5 జాతీయాలు. ఈ విధంగా మనకి పేపర్ 2లో సిలబస్ ఉంటుంది. గమనించండి, ఇంగ్లీష్, తెలుగు అనేవి 10th స్టాండర్డ్ వరకే మాత్రమే సిలబస్ ఉంటుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అనేవి మనకి 10th పై డిగ్రీ స్టాండర్డ్ వరకు ఉంటుంది. మీరు 10th బేసిక్ వరకు దృష్టి పెడితే సరిపోతుంది. పేపరు చాలా సులభంగా ఉంటుంది. సిలబస్లో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.